కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమాజంలో మెజార్టీ వర్గాల అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, ప్రత్యేకించి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు మేము ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో దాని 42% రిజర్వేషన్ చేయాలని దానికి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ ఏర్పాటు చేసి ఇవాళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేబినెట్ అప్రూవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీజేపీ నాయకులు కావాలని ఇవాళ ఈ 42% రిజర్వేషన్ బిల్లుని అమలు చేయకుండా పార్లమెంట్ లో పెట్టకుండా లేదా 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇవాళ బీజేపీ నాయకులు ఈ నరేంద్ర మోడీ గారు డ్రామాలు ఆడుతున్నారు. ఇక అదే విధంగా 2014 కంటే ముందు బీసీలకు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలైతే మరి దాన్ని ఇవాళ 22% తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? దీని ద్వారా వేలాది బీసీ బిడ్డలు ఇవాళ రిజర్వేషన్ కోల్పోయారు. వీళ్ళ కేసీఆర్ అసమర్థత వల్ల కాదా?